If your God is dead, come and try mine. Life-changing prophetic word with the man of God, Pastor Titus. Stay tuned. Do not forget to subscribe our YouTube channel Titus India and press the bell icon. Your life will never be the same again in Jesus' name. Amen. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, యేసురాజా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క సుబ్బరాయనపల్లి గ్రామంలో ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి. ఈ స్థలంలో పనిచేస్తున్న చీకటిని, అంధకారాన్ని యేసుక్రీస్తు నామంలో వెళ్లి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలను మీరు తీసుకొని రండి ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క శుభ సందేశాన్ని బిడ్డలకు తెలియచేస్తుండగా ప్రభువా, ఈ కరెంటుని ఆధీనంలో ఉంచుకోండి, మమ్మల్ని ఆధీనంలో ఉంచుకోండి, వాతావరణాన్ని కంట్రోల్లో పెట్టుకోండి ప్రభువా. ఈ చిన్న కూటానికి మీరే మొదటి నుంచి ఆఖరి వరకు తోడుగా ఉండి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపడదాం. వచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది అనే పాట పాడి దేవుని మహింపడదాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. వేడుక చేద్దాం, రండు పండుగ చేద్దాం, కలిసి రండు వేడుక చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, వచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, వచ్చింది రక్షణ తెచ్చింది. దావీదు పట్టణములో, బెత్లెహేము గ్రామములో, కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో, బెత్లెహేము గ్రామములో, కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. వేడుక చేద్దాం, కలిసి రండు పండుగ చేద్దాం. రండు వేడుక చేద్దాం, కలిసి రండు పండుగ చేద్దాం. ఆకాశంలో ఒక పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనుగా పుట్టాడని. ఆకాశ
శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను ధరణిలో వెలుగు చూద్దాం కలిసి ధరణిలో పండుగ చేద్దాం ధరణిలో వెలుగు చూద్దాం కలిసి ధరణిలో పండుగ చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది వచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది వచ్చింది రక్షణ తెచ్చింది ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే సంతోషమే మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను ధరణిలో వెలుగు చేద్దాం కలిసి ధరణిలో పండుగ చేద్దాం ధరణిలో వేడుక చేద్దాం కలిసి ధరణిలో పండుగ చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది వచ్చింది రక్షణ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది వచ్చింది రక్షణ తెచ్చింది దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను అంధకారమే తొలగిపోయెను చీకు చింతనే తీరిపోయెను అంధకారమే తొలగిపోయెను చీకు చింతనే తీరిపోయెను మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను ధరణిలో పండుగ చేద్దాం కలిసి ధరణిలో వేడుక చేద్దాం ధరణిలో పండుగ చేద్దాం కలిసి ధరణిలో వేడుక చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది వచ్చింది రక్షణ తెచ్చింది హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక మరొక పాట పాడి దేవుని మహింపరుద్దాం నిన్ను చూడగా వచ్చినాడు రా దేవదేవుడు అనే పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు లోకమే సంతోషించగా ప్రేమనే పంచక్రీస్తుగా లోకమే సంతోషించగా
ప్రేమనే పంచే క్రీస్తుగా బెత్లెహేములో ఊరిలో కన్యకు పుట్టినాడురా. బుద్ధి గుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా. బెత్లెహేములో ఊరిలో కన్యకు పుట్టినాడురా. బుద్ధి గుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా. నిన్ను చూడగా వచ్చిన అందరూ ఒక నిమిషము. నిన్ను చూడగా వచ్చినాడు రా దేవుడు అంటే ఎవరో చూసేకొచ్చినారులే, బెత్లెహేంలో పుట్టినాడు కదా మనకెందుకు, మనం ఏదో కూర్చుందాం రమ్మన్నారు అన్నట్టుగా అందరూ సైలెంట్గా ఏదో పోగొట్టుకున్నట్టుగా కూర్చోకుండా సంతోషంగా యేసయ్య మనల్ని చూడడానికి వచ్చినాడు కాబట్టి ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ అందరూ లేచి నిలబడి పాడదాం. అందరూ చప్పట్లు కొడుతూ సంతోషంగా యేసయ్య మన కొరకు రక్షకుడు ఉదయించినాడు, మనం రక్షించడానికి, ఆయన మన పాపములన్నీ కడిగి వేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం ఎంతో ఉత్సాహంగా పాడదాం. బెత్లెహేమును ఊరిలో కన్యకు పుట్టినాడురా. పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు. గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు. గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా. లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా. బెత్లెహేములో ఊరిలో కన్యకు పుట్టినాడురా. బుద్ధి గుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా. బెత్లెహేమును ఊరిలో కన్యకు పుట్టినాడురా. బుద్ధి గుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు. గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు. గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. ఊరిలో కన్యకు పుట్టినాడురా. పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా. బెత్లెహేములో ఊరిలో కన్యకు పుట్టినాడురా. పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు. గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. లా 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 మనం బేతేలు పోదాము. యూదుల రాజు జన్మించినాడు తనంటి జనులారా. యూదుల రాజు జన్మించినాడు వివేగా వెళ్దామా. మనం చెల్లింపగలుగుదామా. మీరు కూడా కొంచెం ఇట్లా మూమెంట్ ఇస్తే మాతో పాటు మేము సంతోషిస్తాం.
రారండి జనులారా మనం బెత్లెహేము పోదాము. యూదుల రాజు జన్మించినాడు వివిగా వెళ్ళుదామా. జన్మ ధరింపవలెనుదామా. యూదుల రాజు జన్మించినాడు వివిగా వెళ్ళుదామా. జన్మ ధరింపవలెనుదామా. లా 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 లా. పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్. పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్. యేసు మనల్ని ప్రేమించి పుట్టాడండోయ్. మన పాపం కొరకు పుట్టాడండోయ్. యేసు మనల్ని ప్రేమించి పుట్టాడండోయ్. మన పాపం క్షమించి పుట్టాడండోయ్. యేసుని చేర్చుకో రక్షకుని చేర్చుకో. యేసుని చేర్చుకో రక్షకుని చేర్చుకో. నా 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 నా. పుట్టాడంటే పుట్టాడు. ఎందుకోసం పుట్టాడంటే యేసయ్య మన కొరకు పుట్టాడంట. మన పాపములను రక్షించడానికి, మన పాపం నుంచి రక్షించడానికి ఆయన మన కొరకు పుట్టాడంట. హల్లెలూయా. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్న దేవుడు మన కొరకు హృదయపూర్వకంగా విశ్వసిస్తాయా. నా కొరకు పుట్టావయ్యా, స్తోత్రాలు. నా పాపములు నా దోషములు క్షమించడానికి నీ పుట్టావయ్యా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు అయ్యా. తండ్రి నన్ను ఇంతవరకు కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. 2024 సంవత్సరాల క్రితం బెత్లెహేములో నాయన జన్మించావు. ఈరోజు తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు జన్మించడానికి సహాయం చేయండి. గొప్ప అద్భుతాల ఆశ్చర్య కార్యాలు, నిజమైన క్రిస్మస్ ప్రతి ఒక్కరి కుటుంబంలో జరుపుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రతి ఒక్కరు ఆమేన్ చెప్దాం. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఈ సమయాన్ని దైవ సేవకులు దైవ వర్తమానాన్ని అందించబోతున్నారు. దయచేసి మీరు నిశ్శబ్దంగా కూర్చోండి. Greetings in the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. You may be seated in your place wherever you are. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే. We are so happy to be here in this night. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ మీ మధ్య ఉండడం ఎంతో సంతోషకరం. This was the 5th day of our Christmas ఈ రోజు program. 5వ రోజు క్రిస్మస్ సర్వీస్ జరుపుకోవడానికి, కేరళ సర్వీస్ జరుపుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. Christmas is not about what we think about. క్రిస్మస్ అంటే మనం అనుకున్నట్టుగా కాదు గాని, It is not a wearing a good clothes or decorating a house and putting a Santa Claus or putting a tree or decorations. దయచేసి అందరూ కొన్ని నిమిషాలు సైలెంట్ గా ఉన్నట్లయితే మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. క్రిస్మస్ అంటే ఏదో మంచి బట్టలు వేసుకొని క్రిస్మస్ ట్రీ పెట్టుకొని ఒక క్రిస్మస్ చెట్టు పెట్టుకోవడం కాదు కానీ, It is not all about Christmas. ఇవన్నీ క్రిస్మస్సే. దీనికి ఒక సూచన. Christmas is not all about what we think about and do something. క్రిస్మస్ అనేది ఇవన్నీ మనం అనుకుంటాం, మనం అనుకున్నది కాదు కానీ This all we can put. ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. కొత్త బట్టలు వేసుకోవచ్చు, క్రిస్మస్ ట్రీ పెట్టుకోవచ్చు. But the main reason what Christmas all about Christ's birth. క్రిస్మస్ అంటే ముఖ్యంగా క్రీస్తు పుట్టుక గురించి తెలుసుకోవాలి. Jesus came into this world to seek the lost which was. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలో జన్మించాడో అనేది మనం మొదటిగా To తెలుసుకోవాలి. seek the lost
మనము to seek the lost. కోల్పోయిన దాన్ని రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. Jesus came so that we may have the life in us. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి, మనం కోల్పోయినది తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. Man was separated by the sin from God. మన యేసుక్రీస్తుకు మనకు మధ్య పాపం ఏర్పడడం వల్ల Father God and we are separated by sin. తండ్రి అయిన దేవునికి మనకు మధ్య ఒక పాపం ఏర్పడింది కాబట్టి ఆ దేవుణ్ణి మనల్ని ఆ పాపం సెపరేట్ చేసింది. Bible says in Gospel of John chapter 3 verse 16. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3:16 ఈ విధంగా రాయబడి ఉంది. For God so loved the world, he gave his one and only begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. Jesus is the greatest gift that what we ever have in our life. యేసుక్రీస్తు గొప్ప బహుమానము మన జీవితంలో ఎప్పుడు పొందలేనటువంటి గొప్ప బహుమానం. Everyone want to have a gift. ప్రతి ఒక్కరూ మనకు బహుమానం మనం ఇష్టపడతాం. Is it anyone don't like gift? ఎవరైనా మనకు ఒక బహుమానం ఇస్తే నాకు బహుమానం వద్దమ్మా అంటామా? ఎవరైనా అనేవారు ఉన్నారా? We receive gift. మనము ఎవరైనా బహుమానం ఇస్తే మనం సంతోషంగా స్వీకరిస్తాం. Every human being like to receive a gift. ప్రతి మనిషి మనకు ఎవరైనా ఒక బహుమానం ఇస్తే మనం సంతోషంగా తీసుకుంటాం. Nowadays the world is turning around in different manner. ఈ మధ్య కాలంలో ఈ లోకం ఒక చాలా మోసం పోయింది, చాలా మోసకరంగా తయారైంది. Who gives a better gift, they go for that. ఎవరు మంచిగా బహుమానం ఇస్తారో వారి సైడే వెళ్తాం. మీకు బాగా తెలుగులో చెప్పాలంటే, అమ్మాయి అబ్బాయి ప్రేమిస్తారు, అబ్బాయి ఒక ఐఫోన్ ఇచ్చేస్తే ముందుకు ఉన్న అబ్బాయి ఇడిచిపెట్టేస్తారు. ఎంతమందికి అర్థమైతే ఉంది బాగా? ఎవరు మంచి గిఫ్ట్ ఇస్తారో వాళ్ళే లైక్ చేస్తారు. So all people like gift. అందరికీ బహుమానం అంటే ఇష్టమే. But there is a greater gift that Jesus was a gift that Father sent to this world. కానీ ఈ లోకంలో అన్ని బహుమానాల కంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని తన సొంత కుమారుని మన కొరకు పంపించడానికి Every occasion we receive a gift. ప్రతి పండుగకు మనము ఒక బహుమానాలు స్వీకరిస్తాం. Every occasion, if it is a birthday, you receive a gift. మనం ఒకవేళ బర్త్డే అనుకోండి, మనకి బహుమానాలు వస్తాయి. If it is a Srimantam, you receive a gift. ఒకవేళ శ్రీమంతం అంటే బహుమానాలు ఇచ్చి. If it is a marriage, you receive a gift. మనం ఒకవేళ మ్యారేజ్ కి వెళ్తే అక్కడ మనకు బహుమానాలు వస్తాయి. If you are dedicating a child, you receive a gift. మనం ఒకవేళ పిల్లలు పేరు పెట్టడము, పుట్టినరోజు అట్లాంటివి జరిగితే anything you do, you receive a gift. మనం ఏ ఫంక్షన్ జరిగినా దానికి బహుమానాలు పొందుకుంటాం. Because we are humans, we like to receive a gift. ఎందుకంటే మనం మనుషులుగా మనం బహుమానాలు పొందుకోవాలని The Bible says in God, James 5:17, every good and perfect gifts come from above the Father of light. In him there is no turning of shadow of light. ఏలయనగా మన వంటి స్వభావం గల మనుష్యుడే, ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడింది. Every good and perfect gift come from above. ప్రతి మంచి ఈవియు పైనుంచి పరలోకం నుంచి తండ్రి అయిన జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి వస్తుందంట. మంచి వరము గిఫ్ట్ ఎక్కడి నుంచి వస్తుందంట? జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి. వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా మీకు? Every good gifts come from above. ప్రతి మంచి ఈవియు జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి మనకు దొరుకుతుందంట. Jesus says, ask to me, I will give to you. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నన్ను అడుగుడి మీకు ఇచ్చేదను. Ask, it shall be given. అడిగినప్పుడు మనకి ఇవ్వబడుతుంది. Seek so that you will find. మనం ఏదైనా వెతికినప్పుడు మాత్రమే దొరుకుతుంది. Knock, it will be open. మనం ఒకవేళ ఏదైనా డోర్ తెరవాలంటే తట్టినప్పుడు మాత్రమే తీయబడుతుంది. So Jesus telling to ask to him. యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, నన్ను అడుగుడే నేను ఇచ్చేదను. Jesus says, those who are heavy laden, those who are weary, come to me, I will give rest. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. Because the Father is the one who gives a good gift. మన తండ్రి అయిన దేవుడు మాత్రమే మనకు మంచి ఈవులు ఇవ్వగలడు. That's what the greatest gift that Father given, that is Jesus. అదే మనకు గొప్ప బహుమానము. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. Book of Isaiah chapter 9 verse 6, the Bible says. యెషయా గ్రంథము 96 96
9వ అధ్యాయము Isaiah chapter 9 verse 6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. తెలివిగా వినండి, మనకు శిశువు పుట్టెను, ఇది గ్రేటెస్ట్ గిఫ్ట్. సెకండ్, మన కుమారుడు అనుగ్రహింపబడినది. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ రాత్రి? Hallelujah. Hallelujah. If the child is born in someone's family, the whole family, entire family is so happy. ఇప్పుడు ఒకవేళ మన ఇంట్లో ఎవరింట్లో అయినా ఒక బిడ్డ పుట్టినట్లయితే మన కుటుంబం అంతా సంతోషిస్తాం. The mother may be having a pain and agony. ఒకవేళ మదర్ చాలా నొప్పి బాధతో ఉన్నప్పటికీ, but when the mother see a child, తన తల్లి తన బిడ్డను చూసినప్పుడు immediately the pain were not felt by her, because she was filled with the joy. తల్లి పడిన ఆ బాధ నొప్పులని మర్చిపోయి ఆ బిడ్డను చూసిన వెంటనే అన్ని మర్చిపోతుంది. Because the children bring a joy. ఎందుకంటే పిల్లలు మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తారు. But for us the child is born, that is Jesus Christ. కానీ మన కొరకు, మన అందరి కొరకు తండ్రి తన కుమారుని పంపించాడు. Jesus was not born for a Christian people. యేసుక్రీస్తు అనేది ఏదో క్రైస్తవులకు మాత్రమే కాదు. Jesus was not for a Muslim or Hindu or any other religion. లేదంటే యేసుక్రీస్తు ఒక క్రిస్టియన్ గాని మత హిందువులు గాని వీరికి మాత్రమే చెందిన వారు. Jesus born for everyone. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి కొరకు జన్మించాడు. Everyone who believes will receive eternal life. యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో నమ్ముతారో వారు నిత్య జీవం పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. So Jesus born in this world, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు, so that we may come out of all bondages. మనము ప్రతి ఒక్క బంధకం నుంచి బయటికి రావడానికి సహాయం చేస్తాడు. I want to separate this verse into three things. మనం ఒక 3 విషయాలు మనం చూసుకున్నట్లయితే, in Isaiah chapter 9 verse 6 that says it contains 3 things. యెషయా గ్రంథము 9:6 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. First, the part that says we receive a gift from God. మొదటిగా మనము దేవుని యొద్ద నుంచి ఒక బహుమానం పొందుకున్నామంట. ఏం పొందుకుంటున్నామంట? గిఫ్ట్. The gift is Jesus Christ. ఆ గిఫ్ట్ ఏంటంటే, బహుమానం ఏంటంటే యేసుక్రీస్తు. ఎవరి కొరకు అంట గిఫ్ట్? మన కొరకు. పక్కన ఇంటి వారిగా, మీ బంధువులుగా, ఆయక్క ఉన్నారు కదా, ఆయక్కకు మాత్రం అంటారా? Every person who believes the gift is for me, they can receive it. ఎవరైతే ఈ బహుమానం నాకే అని మీరు విశ్వసిస్తారో, అంగీకరిస్తారో అది వారి కొరకే. తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి 9:6 మొదటి భాగము. ఏలయనగా ఎవరికి పుట్టినారంట? మనకు శిశువు. చెప్పండి, తెలుగు తెలిసిన వాళ్ళు చెప్పండి, ఎవరికి పుట్టినారంట? పక్కన ఇంటి వారిగా, మనకు. చెప్పండి, మనకు. మీకు శిశువు పుట్టినారంటే మీ ఫ్యామిలీలో సంతోషం, సమాధానం. వేరే వాళ్ళకి పుట్టినారంటే వాళ్ళకి సమాధానం, మీకు కాదు. వాక్యం ఏం రాయబడింది? ఎంతమంది చెప్తారు? మనకు శిశువు పుట్టను. రెండవది ఏం రాయబడింది? హల్లెలూయా, the son is given to us. కుమారుడు మన కొరకు అనుగ్రహించబడ్డాడంట. John 3:16 the Bible says, యోహాను 3:16 for God so loved the world, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి, and the Bible says he gave his one and only begotten son. తన ఏకైక కుమారుని మన కొరకు పంపించాడు. పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, మీ కొరకు ఆయన సొంత కుమారుడే మీ కొరకు అనుగ్రహం చేసినారు, ఇచ్చినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైతా ఉంది? He has given. ఆయన తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చాడు. He is a great giver. ఆయన గొప్పగా ఇచ్చే దేవుడు. Because he loved you so much, ఎందుకంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. he gave his one and only son as a gift to this humanity. తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఆయన ఇచ్చాడంట. Now it is in your hand, you can choose whether to receive a son or not. ఇది తండ్రి అయిన దేవుడైతే మన కొరకు కుమారుని ఇచ్చేసాడు, గానీ ఆ యేసయ్యను మనం అంగీకరించాలా లేదా అనేది మన చేతుల్లో ఉంది. కొడుకు మాది అనుకున్నది, అనుకోకుండా ఉన్నది మీ చేతిలో ఉంది. ఎట్లా? శిశువు పుట్టింది. మనకు శిశువు పుట్టినారని నమ్మేది, లేకపోతే లేదు నాకు లేదు వేరే ఎవరిగా పుట్టినారని అనుకుంటే అది మీ బాధ, మీ ప్రాబ్లం. Hallelujah. Hallelujah. If you believe the son is born for me,
you can be changed, you can be delivered in every areas. కుమారుడు అనగా క్రీస్తు యేసయ్య నా కొరకు పుట్టాడు అని మీరు అంగీకరిస్తే దేవుడు మీలో కృప చూపిస్తాడు. Today people are looking for different things. ఈ రోజు మనము ప్రజలుగా అనేక రకాలుగా బాధపడుతూ ఉంటాం. Even Jesus was in this earth, the people were looking to Jesus for a different reasons. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని కొన్ని అవసరాల కోసమే వెంబడించారంట ప్రజలు. ఈ రోజు లోకం అంతా దేని కొరకు యేసు వెంబడిస్తున్నారంటే వాళ్ళ అవసరం కొరకు. ఎట్లా? తప్పు కాదు. ఎట్లా? తప్పు కాదు. అవసరాలు నివృత్తి చేయబడాలా, తీర్చబడాలా, బాధలు తొలగించాలా, రోగం నుంచి స్వస్థత చేయబడాలా, బంధకాలు తొలగించబడాలా, అన్ని జరగాల. ప్రాముఖ్యమని ఏమంటే యేసు బహుమూల్యమైన గిఫ్ట్, బహుమానం మీ జీవితంలో మీరు పొందుకోవాలి. హల్లెలూయా. If you receive the gift in Jesus, everything is there. దేవుని అంటే యేసయ్యని మనము అంగీకరిస్తే, ఆయన విశ్వాసం ఉంచితే ప్రతిదీ ఆటోమేటిక్ గా అవే వస్తాయి. When Jesus was in this earth, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు some follow for a healing, కొంతమంది స్వస్థత కొరకు వెంబడించారు. some they follow for a food, కొంతమంది భోజనం కొరకు వెంబడించారు. some people they follow to find a wrong thing in his mouth, what he is speaking. కొంతమంది యేసయ్య ఏం తప్పు చేస్తాడా, మనము ఈయన తప్పు కనబెడదామా అని వెంబడించారంట. Different categories of people they were following Jesus to be with him. చాలా రకాలైన వ్యక్తులు యేసయ్యను వెంబడించారంట. Which category you are today? ఈ రోజు మనం దేని కొరకు వెంబడిస్తున్నాం? If you want to have Jesus in your life, మనం యేసయ్యని కలిగి ఉన్నామా? This season is for you. The Christmas become meaningful in your life. ఈ క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకుంటామంటే యేసయ్య మన హృదయంలో, మన కుటుంబంలో జన్మించడానికి. We came today to preach a gospel because we want to give a greatest gift to you. ఈ రోజు మేము ఎందుకు ఈ గ్రామానికి వచ్చామంటే గొప్ప బహుమానమైన యేసయ్య అనే బహుమానం మీకు ఇవ్వడానికి. If I give a 10,000 rupees within one day, you can spend it out. If I give a lakh, you may spend it with a week. మనం ఒకవేళ 10,000 ఒకరి చేతికి ఇస్తే ఒక రోజు 2 రోజులు అయిపోతుంది. 1,00,000 రూపాయలు ఇస్తే కొన్ని వారాలు, కొన్ని నెలల్లో అయిపోతుంది. Whatever people give, it will be vanished. మనము బహుమానాలు ఎన్ని పొందుకున్నా అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. But only one gift if you have in your life, in your lifetime, you can be blessed, you can be healed, you can be delivered. ఒకే ఒక బహుమానం మనం ఎప్పుడు పొందుకున్నట్టయితే, యేసయ్యని పొందుకున్నట్టయితే స్వస్థత, ఆరోగ్యము, విడుదల అన్ని మన దగ్గర. Receiving Jesus right Christmas. యేసయ్యను అంగీకరించడమే, యేసయ్య మీద విశ్వాసం ఉంచడమే నిజమైన క్రిస్మస్. First I told, the Bible says he gave the gift to us. That is Jesus. మొదటిగా బైబిల్ ఏం సెలవిస్తుందంటే మన ఒక బహుమానం ఇచ్చారంట, అదే యేసుక్రీస్తు. First is gift is given. మొదటిగా బహుమానం ఇవ్వబడింది. Second, the Bible says in Isaiah chapter 9 verse 6, second part the Bible says the government shall be upon his shoulder. ఆయన భుజం మీద రాజ్యభారం ఉందంట. ఎవరి మీద ఉందంట? And all authority is given to Jesus. అంటే రాజ్యభారం ఉందంటే యేసయ్యకి ప్రతి అధికారం ఇవ్వబడింది. If you have Jesus, మనం యేసయ్యని కలిగి your life is ordered by God. మనము దేవుని ఆ క్రమంలో మనం నడవగలుగుతాం. If you have Jesus, your steps should be ordered by God. You are led by God, by authority of God. మనం యేసయ్యని కలిగి ఉన్నట్లయితే మనము దేవుని చేత నడిపించబడతాము. దేవుని చేత మనము ఆయన చేతిలో మనం ఉంటాం. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. సైతాన్ మిమ్మల్ని నడిపించేది కాదు, ఏ మనిషి నడిపించేది వీలు కాదు. If you have Jesus, Jesus will lead you. మనం యేసయ్య చేతిలో ఉన్నట్లయితే, యేసయ్యని కలిగి ఉన్నట్లయితే ఆయనే మనల్ని ఏ విధంగా వెళ్ళాలి, No one can control you. మనల్ని ఎవరు కంట్రోల్ చేయడానికి అవ్వదు. We are not under any different kinds of people. We are under God. మనము యేసయ్య మనం అంగీకరించినట్లయితే మనం ఎవరి క్రింద ఉండాల్సిన అవసరం లేదు. And the third thing the Bible says, మూడవదిగా దేవుడు ఏం the Bible gives his names. ఆ బైబిల్లో యేసయ్య యొక్క పేర్లు రాయబడ్డాయి. His name shall be called Wonderful Counselor. ఆయన ఆశ్చర్యకరుడు. The Bible says that in his name every knee shall bow, every tongue will confess
saying that Jesus is the Lord. ఆ వాక్యం సెలవిస్తుంది ప్రతి మోకాలు వంగను ప్రతి నాలుక యేసుక్రీస్తు నిజమైన దేవుడని Unless until ఒప్పుకొను. you surrender your life, Jesus cannot perform anything. మనము యేసయ్య చేతికి మనం సమర్పించుకోకుండా ఉన్నట్టయితే దేవుడు మన జీవితంలో పని చేయడు. God gives a freedom to every humanity. మనుషులుగా ప్రతి ఒక్కరికి ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. He gives a chance to choose whether good or bad. మనము మంచి చెడు మన కళ్ళ ముందు ఉంటున్నాయి. అది మంచి మనము చేయాలన్నా చెడు చేయాలన్నా If you want to have మన Jesus in your life, మన చేతుల్లోనే ఉంది. మనము యేసయ్యని కలిగి ఉండాలన్నా Jesus come into your life. మనము యేసయ్యని కలిగి ఉండాలి. నాకు కావాలి అంటే ఆయన మన హృదయంలోకి He వస్తాడు. will come into your heart. ఆయన మన హృదయంలోకి వస్తాడు. He will transform everything. ఆయన మన కుటుంబాన్ని మన హృదయాన్ని ఆయన ప్రతిదీ Today what people మారుస్తాడు. think about it. ఈ రోజు మనల్ని చూసి ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? Now what people think about and they are coming to Jesus. ఈ రోజు ప్రజలు ఏం ఆలోచించి దేవుని దగ్గరకు వస్తున్నారు? Lord Jesus, change my situation. దేవా నా పరిస్థితి మార్చి Heal my sickness. నా అనారోగ్యం స్వస్థపరిచి Deliver me from every evil attacks. ప్రతి విధమైన సైతాన్ శక్తుల నుంచి నన్ను విడిపించు. Lord, help me so that I may come out of the problem. దేవా నాకు సహాయం చేయి. నీవు సహాయం చేయడం వల్ల ఈ ఇబ్బందుల నుంచి నేను బయటికి రావాలి But when you have Jesus, అని అడుగుకుంటూ ఉంటాము. కానీ యేసయ్య మనం కలిగి ఉంటే everything will be changed. ప్రతిదీ ఆయన మారుస్తాడు. God will control your life. దేవుని కంట్రోల్ లో మనం ఉంటాం. No power can hold you out. ఏ చీకటి శక్తులు మనం బంధించడానికి వీల్లేదు. God loves the world. దేవుడు లోకాన్ని ఎంతో He gave His ప్రేమించాడు. one and only begotten Son as a gift to us. దేవుడు మనకు ఏకైక కుమారుని బహుమానంగా ఇచ్చాడు. If anyone believes in Him, ఆ యేసయ్యని ఎవ్వరు నమ్మినా shall not perish, వారు నశించరు, but have eternal life. వారు నిత్య జీవం If పొందుకుంటారు. you believe, మనం నమ్మినప్పుడు you will have eternal life. మనకు నిత్య జీవం కలుగుతుంది. It is in your hand to believe or not. మనం యేసయ్యని నమ్మాలా నమ్మకపోవడం మన చేతిలో ఉంది. No one can force you. మనల్ని ఎవ్వరు బలవంత పెట్టరు. It is a choice. మనకు ఆ అవకాశం అంతే. Christmas is a season to make you to know the reason why Jesus born into this world. ఈ క్రిస్మస్ సమయంలో దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు, క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటాం అనేది తెలుసుకుంటాం. Some people think that if I go to 25th Christmas day and okay, I'm so enjoying, oh Christmas is over. 25 క్రిస్మస్ రోజు 25వ తేదీ రోజు నేను చర్చికి వెళ్ళి ఊరికి ఎంజాయ్ చేసి రావడం కాదు. It is just accepting Jesus Christ as a Lord and Savior in your life. యేసుక్రీస్తు పుట్టుకను మనం అంగీకరించాలి. యేసయ్య నిజమైన దేవుడని మనం నమ్మినప్పుడు It doesn't matter who you are. అది మనం ఎవరైనా కావచ్చు. You have to accept Jesus Christ as Lord and Savior so that your life will be మనం transformed. యేసయ్య నిజమైన దేవుడు నా రక్షకుడు అని మనం అంగీకరించినప్పుడు మన జీవితంలో మార్పు ఆయన Who తీసుకొస్తాడు. can receive Jesus? ఎవరు యేసయ్య నమ్ముతారు? Anyone can receive Jesus. ఎవరైనా యేసయ్య నమ్మొచ్చు. God is not looking at your caste. దేవుడు మన యొక్క క్యాస్ట్ ఆయన చూడడు. God is not looking at where you are coming from. మనం ఎక్కడి నుంచి వస్తున్నామని చూడు. God is not looking at what you have or what you're not having. మనకు బాగా మంచిగా ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయని ఆయన చూడడు. God is not asking you to change your clothes. లేదంటే మన డ్రెస్ మార్చుకోవాలి, లేదంటే మన పైన రూపం మార్చుకోవాలని ఆయన You అడగడు. want just surrender your life to Jesus మనం ఉన్నది ఉన్నట్టుగానే యేసయ్యకి so సమర్పించుకుంటే that God can come into your heart, దేవుడు మన హృదయంలోనికి so వస్తాడు. that He change your life. ఆయన మన హృదయాన్ని మారుస్తాడు. What people think, మన ప్రజలు in ఏమనుకున్నా, order to come to Jesus, they want to change their life. మన ప్రజలు ఏమనుకుంటారంటే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, మెట్లు తీసేయాలి అనుకుంటారు. అన్ని నేను చేంజ్ చేసుకొని యేసయ్య దగ్గర వస్తామంటే జీవితకాలం ముందు దేవుని దగ్గర వచ్చేకి వీలు కాదు. అదేం అవసరం లేదు, ఏమి తీసుకునే అవసరం మీరు లేదు. ఎలా ఉన్నారో అలానే దేవుని సన్నిధిలో సమర్పించుకుంటే మీ హృదయంలో యేసయ్య వచ్చి నివసిస్తారు. అప్పుడు మీ జీవితంలో ప్రతిరోజు మార్పు కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. God is the God who changed everything. So God is a God who loves every person. God loves every person. దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. Who you are, if you come to Jesus, Jesus accepts you who you are. మనము ఉన్నది ఉన్నట్టుగానే మనము యేసయ్యని అంగీకరించాలి. You don't need to change. మనం దేని పై రూపాన్ని You may be a Christian, you may be a Hindu, you may be a Muslim, you may be a Sikh, whoever you may be. మనము క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా,
ఎవరైనా గాని Jesus loves everyone. యేసే అందరూ ప్రేమిస్తున్నాడు. If you surrender your heart to Jesus, మనం మన హృదయాన్ని మాత్రమే saying to Jesus as a prayer, మనము ప్రార్థనకు వచ్చి Lord Jesus, యేసయ్యా I believe in you. నేను నిన్ను నమ్ముచున్నాను. I am a sinner. నేను పాపిని. Wash my sin by your blood. నా పాపములు కడిగివేయి దేవా. I am a sinner. నేను పాపినయ్యా. I am not a good person. నేను మంచి వ్యక్తిని కాదు. But help me out. ఈ పాపం నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి. So that Jesus will bring a transformation. మనం ఈ విధంగా ప్రార్థన చేసినట్లయితే మన పాపం నుంచి ఆయన మనల్ని బయటికి Jesus never came to condemn anyone. దేవుడు ఎవరిని గద్దించడానికి రాలేదు కదా. There was a occasion when Jesus was in this earth. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు people caught one woman. యేసుక్రీస్తు ఒక people caught one woman. ప్రజలు ఒక స్త్రీని కనుగొన్నారు. She was caught by prostitution. ఆమె వ్యభిచారి అయిన స్త్రీ. And in those days there was a law. ఆ కాలంలో పూర్వకాలంలో if you do a prostitution people will stone to death. ఆ కాలంలో వ్యభిచారులైన స్త్రీలను రాళ్లతో కొట్టి చంపేవారంట. And they will stone, and they kill them. ఒక స్త్రీ పెట్టబడినప్పుడు ప్రజలందరూ ఆమెను రాళ్లతో కొట్టాలి అనుకున్నారు. So these people, local people, they took her, and before Jesus they were asking to Jesus what we had to do. ఆ ఇంటిలో ఉంటున్న లోకల్ ప్రజలందరూ ఆమెను తీసుకొని వచ్చి యేసయ్య దగ్గరికి తెచ్చి యేసయ్య ఈయన ఏం చేయాలి అనుకున్నారు. Moses law says like that. మోషే ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. What you say? మీరేం చెప్తారు అన్నారు. Jesus told to them. యేసుక్రీస్తు చెప్పాడు. If anyone do not have sin. మీకు ఎవరైనా పాపం చేస్తే ఎవరైనా పాపం చేయలేదంటే if you do not do sin మీరు ఒకవేళ ఎవరైనా పాపం చేయలేదంటే throw the first stone. ఈ మొదటి రాయి ఈమె మీద వేయండి అన్నాడంట. Jesus was writing something in the ground. యేసుక్రీస్తు భూమి మీద రాస్తూ ఉన్నాడంట. One by one they left. అప్పుడు ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళిపోయారు. All people of this city they went to their house. అందరూ అక్కడున్న ప్రజలందరూ ఇంటికి వెళ్ళిపోయారు. After some time Jesus looked at her and asked, no one has punished you. కొన్ని నిమిషాల తర్వాత ఎవరు నీకు పనిష్మెంట్ ఇవ్వలేదా? ఎవరు రాళ్ళతో కొట్టలేదా? నిన్ను చంపేయలేదా? దేవుడు అడిగితే ఎవరు లేదు ప్రభు అని చెప్తే దేవుడు చెప్పాడు నేను నిన్న క్షమిస్తున్నాను, ఇప్పటి నుంచి పాపం చేయకుండా ఉండని దేవుడు పంపించినారు. హల్లెలూయా. Jesus want to help you out. దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాడు. He don't want to condemn you. ఆయన మనల్ని గద్దించాలని In this world people will condemn. ఈ లోకంలో మనల్ని గద్దిస్తారు. If you smoke they say this fellow is not good. ఒకవేళ మా పొగ తాగే వాళ్ళైతే ఈయన ఈ విధంగా ఉన్నాడు అనుకుంటారు. If you drink they say this person is a drunkard. మనం ఒకవేళ తాగినట్లయితే ఈయన తాగుబోతూ అనుకుంటారు. This person is not good. ఈయన మంచివారు కాదు అనుకుంటారు. No good. మంచి లేదు He అనుకుంటారు. always drinks and falls on bed. ఈయన తాగి పడిపోతారు అనుకుంటారు. He is not good for nothing. ఈయన దేనికి పనికిరారు అనుకుంటారు. This is what people tell about us. ప్రజలు అనుకుంటూ ఉంటారు. If you do any bad thing, if you steal, the people will neglect you, reject you. ఆ విధంగా ప్రజలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. They will see the sin and they neglect you. వాళ్ళు మన పరిస్థితిని చూసి వారు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. But there is a God one who loves you. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. He loves who you are. Come to him all who are weary. God will help you. దేవుడు మనలను తగిన విధంగా మనల్ని ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనల్ని అంగీకరిస్తాడు. So God loves every person. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. So if you come to him, ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు accept Jesus Christ the Lord and Savior, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా he will transform your life. ఆయన మన జీవితాన్ని మారుస్తాడు. He will make you a good person. ఆయన మనల్ని మంచి వ్యక్తిగా మారుస్తాడు. Every bad things God will take it away. ప్రతి చెడు మార్గాల నుంచి ఆయన మనల్ని తొలగిస్తాడు. Jesus want to transform your heart. దేవుడు మన హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడు. When the heart is changed, మన హృదయం మారినప్పుడు your life will be changed. మన జీవితం మారుతుంది. But people want to try to change your character. మన ప్రజలైతే మన క్యారెక్టర్ చేంజ్ But Jesus want to change your heart. యేసుక్రీస్తు అయితే మన హృదయాన్ని మార్చాలి. Because the Bible says the heart is all root of evil. బైబిల్ సెలవిస్తుంది మన హృదయము అన్నిటికీ సంబంధించినదంట.
All root of evil is in the heart. మన హృదయము ఎంతో మోసకరమైనదంట. So from heart everything comes out. మన హృదయంలో నుంచి చెడ్డవన్నీ వస్తాయి. Today God is giving a chance. ఈ రోజు దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. If you accept Jesus Christ as a gift in your life, మనం యేసయ్యని ఒక బహుమానంగా అంగీకరిస్తే He will transform your life. ఆయన మన జీవితాన్ని He will మారుస్తాడు. come into your heart. మన హృదయంలోనికి వస్తాడు. In order to receive Jesus a gift in your life, యేసయ్యని మనం బహుమానంగా అంగీకరించినట్లయితే, అంగీకరించాలంటే what you have to do? మనం ఏం చేయాలి? You have to give your life to Jesus as you are. మనల్ని మనం ఆయనకి సమర్పించాలి. మీరు ఎలా ఉన్నారో అలాగనే దేవుని సన్నిధిలో మిమ్మల్ని సమర్పించాలి. Hallelujah. The first thing you have to do, just surrender who you are. మనల్ని మనం ఎలా ఉన్నామో అలా ఆయనకి సమర్పించాలి. And pray to God. Second, help me, oh God. దేవా, రెండవదిగా మనం దేవా నాకు సహాయం చేయనని అడగాలి. Forgive my sins. నా పాపములను క్షమించు. I am a sinner. నేను పాపిని. So that your life will be transformed. అప్పుడు అట్లా మనం అడిగితే ఆయన మన జీవితం మారుస్తుంది. Sin is separating you from God. దేవునికి మనకు పాపం వేరు చేస్తూ ఉంది కాబట్టి, when you have Jesus, మనం యేసయ్యని కలిగి ఉంటే all sins will be washed by the blood of Jesus. మన పాపములన్నీ ఆయన రక్తం చేత కడిగి వేస్తాడు. And you can receive everything that what God has planned to give to you. దేవుడు మనకు అనుగ్రహించినవన్నీ మనం పొందుకోగలుగుతాం. In this Christmas season, ఈ క్రిస్మస్ లో God is speaking to you. దేవుడు మనతో అడుగుతున్నాడు. If you open your heart to Jesus, మన హృదయాన్ని తెరిచి, Jesus, come into my life. దేవా నా హృదయంలోకి రండి. I need you. నాకు కావాలి. Help me out. నాకు సహాయం చేయి. My house no one is helping. మా ఇంటిలో ఎవరు సహాయం చేయలేదు. No relatives are helping. మా బంధుమిత్రులు ఎవరు సహాయం చేయలేదు. People are not helping. ప్రజలు సహాయం చేయలేదు. You may have a different problems in your life. మన జీవితంలో ఎన్ని సమస్యలున్నా, today surrender your life to Jesus. ఈ రోజు యేసయ్యకి సమర్పించు. Jesus can help you. దేవుడు మీకు సహాయం చేస్తాడు. All your cry he can listen. మన కన్నీటిని ఆయన వింటాడు. Your prayer may listen by God. మన ప్రార్థన దేవునికి వినబడుతుంది. If you surrender your life, మనము సమర్పించుకుంటాం. Jesus, యేసు, help me, oh God. నాకు సహాయం చేయి. I need you. నాకు కావాలి. Change my life. నా జీవితాన్ని మార్చు. I want to be a good person. నేను మంచి వ్యక్తిగా మారాలి. I want to be transformed. నేను I want to be blessed. నేను ఆశీర్వదించబడాలి. I want to be healed. నేను స్వస్థత పొందుకోవాలి. I want to be delivered from every evil works. నేను విడుదల పొందుకోవాలి. Jesus, యేసయ్యా, help me. నాకు సహాయం చేయండి. If you pray a prayer, ఈ విధంగా ప్రార్థన Jesus can help you. యేసయ్యా సహాయం. We are going to pray. ఈ రోజు మనం ప్రార్థన Wherever you are, stand in your place and pray. మీరున్న చోట కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. Lord Jesus, యేసయ్యా, I want to leave all my burdens to you, O God. దేవా, ప్రతి విధమైన భారం నుంచి తొలగించండి. I want to surrender all my burdens to you. అయ్యా, నా భారం అంతా నీ మీద మోస్తున్నానయ్యా. Lord, you are the God who will take away all my burdens. నా భారం అంతా నీ మీద మోపుతున్నాను దేవా. Jesus, today you spoke to me. ఈ రోజు నీ మాట్లాడిన విధంగా నీ మన చోట్ల లేచి నిలబడి ప్రార్థిస్తాము యేసయ్యతో. యేసయ్యా, నేను పాపిను, నాకు కరుణించు, నన్ను కరుణించు ప్రభువా. నా జీవితంలో ఉన్న ప్రతి పాపములు నీ దగ్గర, నీ సన్నిధి రాకుండా అడ్డుగా ఆటంగా ఉంది. నీవు నా కొరకు పుట్టాడయ్యా. నా కొరకు నీ ఈ లోకంలో 2000 యేసయ్యా సంవత్సరం క్రితము ఈ లోకంలో నా కొరకు దిగి వచ్చినావు. రాత్రి నేను నమ్ముతున్నాను, నా జీవితంలో నీ గొప్ప కార్యం చేయడానికి నీ మంచి దేవుడు, గొప్ప దేవుడు. రాత్రి యేసయ్యా నా హృదయం నీకు సమర్పిస్తున్నాను. నేను ఉన్న విధంగానే నేను సమర్పిస్తున్నాను. నా జీవితంలో నీ సహాయం చేయి ప్రభువా అని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా, వందనాలయ్యా. We bless your holy name in this night. రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధ నామానికి వందనాలు. Thank you for speaking to us, O God. మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. Let the Lord reviving power will restore every heart and mind and soul. అయ్యా, ఉజ్జీవింపగలిగిన ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉజ్జీవింప చేయండి దేవా. Lord, your Lord Father God, you send the only one begotten Son for us, O God. అయ్యా, నువ్వు ఏకైక కుమారుని మా కొరకు పంపించావు. You are a greatest gift to us, O God. అయ్యా, నీ ఒక పెద్ద బహుమానం. We believe today that
every person who need a gift, Lord, let them, Lord, receive Jesus a gift. అయ్యా ఎవరైతే యేసయ్య బహుమానం కొరకు ఆశపడుతున్నారో ఎదురు చూస్తున్నారో అయ్యా మీరు వారికి దయచేయండి. Let their life will be transformed. వారి జీవితాన్ని మార్చండి. As I want to accept Jesus Christ, the Lord and Savior. అయ్యా వారి జీవితంలో దేవుని అంగీకరించిన నిజమైన రక్షకుడిగా అంగీకరిస్తూ ఉండగా, Lord, as they are ready to accept Jesus Christ, the Lord and Savior. అయ్యా వారు నిజమైన రక్షకుడిగా అంగీకరించడానికి సిద్ధపడుచుండగా, let their heart will be transformed. హృదయాన్ని మార్చండి. Forgive them all their sins. ప్రతి పాపము నుంచి క్షమించు. Every curse will be broken. ప్రతి శాపమును కొట్టివేయండి. The Lord intervene in life. వారి జీవితంలో మీరు పని చేయండి. Bless every person. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. Lord, make them as your children. అయ్యా వారిని బిడ్డలుగా నాయనా మీరు చేయండి. As your word says, so that anyone believes in him shall not perish. అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే నాయనా ఆయన మీద ఆనుకుంటారో వారు నశించిపోరంటున్నావు అయ్యా. They will have eternal life. నాయనా వారికి నిత్య జీవం కలుగును. Let them receive eternal life. వారు నిత్య జీవం పొందుకుంటారు. In this night, touch every person. రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరు, Everyone who hear the voice of God. అయ్యా తండ్రి మా దేవుని స్వరం వింటున్న ప్రతి I ఒక్కరు, pray the Lord touch and revive them, O God. అయ్యా వారిని నాయనా ముట్టండి, Healings manifest. స్వస్థత అనుగ్రహించండి, Deliverance manifest. విడుదల అనుగ్రహించండి అయ్యా. Deliver them from every kinds of depths, O God. ప్రతి విధమైన అప్పుల నుంచి తొలగించండి. Heal them from every sickness. ప్రతి అనారోగ్యతను స్వస్థపరచండి. Lord, let your name be glorified. నీ నామం మాత్రమే మహింపరచబడాలి. Bless every person. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. In Jesus' mighty name we pray. యేసయ్య అధికారమైన నామములో అడుగుచున్నాం తండ్రి. Amen, amen, amen. We wish you a Merry Christmas and Happy New Year. ప్రతి ఒక్కరికి మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. It is good to proclaim God's goodness and His love. దేవుని ప్రేమని గురించి దేవుడు మనకి తెలియపరిచే విధానం బట్టి దేవునికి వందనాలు. Already in Subrayanapalli, God has done many miracles. సుబ్రాయనపల్లిలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. Today also God is going to do a miracle. ఈ రోజు కూడా దేవుడు గొప్ప అద్భుతాలు చేయను. As we lay our hands and pray, the Lord will make things happen what He never worked. మా దేవుడు మనం హస్తాల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రతిదీ ఆయన తీరుస్తాడు. More than the healing and deliverance. విడుదల స్వస్థత కంటే ఎక్కువగా Ready to accept Jesus Christ as a Lord and Savior in your heart. మీరు నిజమైన సొంత రక్షకుడిగా మీరు హృదయంలో యేసయ్యను అంగీకరిస్తే, so that you will lack nothing. మీరు ఏది మీకు కొదువ ఉండదు. You will follow Jesus and the blessing will follow you. మీరు యేసయ్యను వెంబడిస్తే ఆశీర్వాదాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. God bless you everyone. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును. Your life never be the same again in Jesus name. యేసయ్య నామములో ప్రతి ఒక్కరిని మునుపెన్నటి విధంగా ఉండకుండా ఒక నూతన జీవితం దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. బోలో యేసుక్రీస్తు మసీకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే. యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. మీ సమస్య ఏదైనా ఉంటే ఒకవేళ మీరు వచ్చి దైవ సేవకుల దగ్గర మీరు ప్రార్థన చేయించుకోండి. ఇంకో కార్యక్రమం ఉంది, కేక్ కటింగ్ ఉంది. దాని తర్వాత మీరు వచ్చి మీరు ప్రార్థన చేయించుకోవాలని కోరుచున్నాము. చిన్న